హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజైతే గోంగూర పచ్చడి అయితే చేస్తున్నానండి. మిరపకాయలు అయితే నూనెలో వేయించుకొని తీసుకుంటున్నాను పక్కకి. పచ్చిమిర్చి అయితే వేయించుకొని పక్కకు పెట్టుకుందాము. అదే నూనెలో ఇప్పుడు గోంగూర శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాం కదా, దీన్ని కూడా వేయించుకుందాము. గోంగూరను కూడా అయితే మంచిగా ఈ విధంగా వేగించుకుందాము. ఇప్పుడైతే మన గోంగూర ఈ విధంగా వేగింది కదండి, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా వేగితే సరిపోతుంది మనకి. ఇప్పుడైతే ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఒక ఎల్లిపాయ తీసుకున్నాను. మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉప్పు వేసుకొని మిక్సీ పట్టు పెట్టుకుంటున్నాను పక్కకి. ఒక గిన్నె తీసుకొని గిన్నెలో ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి గోంగూర నూనెలో వేయించిందే కాబట్టి ఆయిల్ అయితే స్పూన్నర తీసుకుంటున్నాను. ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. స్పూన్నర ఆయిల్ తీసుకున్నాను. ఇక్కడ శనగపప్పు అయితే వేసుకుంటున్నాను. శనగపప్పు కానీ మినపప్పు కానీ ఏదైనా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. జీలకర్ర, కొంచెం ఎల్లిపాయ అయితే ఒక 4 పెళ్ళలు తీసుకున్నాను. ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకున్నాం కాబట్టి కొంచెమే ఎల్లిపాయ వేస్తున్నాను. వేగింది కదా, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఈ పసుపు కూడా వేగినాక మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి గోంగూర ఉంది కదండి, ఇదైతే ఆయిల్లో వేసేస్తున్నాను. ఇది మొత్తం ఆయిల్కి పట్టేటట్టు మంచిగా దగ్గరికి కలుపుకోవాలి. ఈ నూనెలో ఈ గోంగూర ఈ విధంగా ఉడుకుతుందండి. ఒక 5-10 నిమిషాలు ఉడికిస్తే మన గోంగూర పచ్చడి అయితే రెడీ అయినట్టే ఫ్రెండ్స్. బాయ్ అండి. మీరు ఎలా చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి. బాయ్ మరి.